ఎంతవరకు టచ్ అవుతుందండి ఈ కవిత. నాకు ఒక బాగా నచ్చింది, ఎవరు రాస్తారో తెలియదు, ఇది కూడా వినిపిస్తే సంతోషిస్తారని చెప్తున్నాను. గడపను నేను, గడపను నేను ముచ్చట కొలిపే ముగ్గులతో పసుపు పూత పూసుకొని ఎరుపు బొట్టు పెట్టుకొని ఎదురుపడే మొదటి ముత్తైదువు నేను. గడపను నేను ముచ్చట కొలిపే ముగ్గులతో పసుపు పూత పూసుకొని ఎరుపు బొట్లు పెట్టుకొని ఎదురుపడే మొదటి ముత్తైదువును నేను. చెట్టు ముక్కలా పుట్టిన కోటి ఆశల కోవలకి ఆడపడుచు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని నేను. చెట్టు ముక్కలా పుట్టిన కోటి ఆశల కోవలకి ఆడపడుచు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని నేను. నిటారుగా నిలబడి ఊరిని కాపాడే గజ స్తంభాన్ని, కుమ్మానికి అడ్డంగా పడుకుని నా ఇంటిని కాపాడే తోడుని నేను. కుడికాలు మోపిన నవ దంపతులకు శుభం జరగాలని దీవించేది నేనే. పాపిష్టి కళ్ళతో నరదృష్టి నా ఇంటికి రాకుండా నిలువరించేది నేనే. కోరికలు గుర్రాలైనప్పుడు ఆడది గడప దాటకూడదని నిలబెట్టేది నేనే. తప్పు చేసిన మగవాడిని సైతం గుమ్మం ముందు ముద్దాయిగా నిలబెట్టేది నేనే. ఇంటి వాకిలి వరకు వచ్చిన లక్ష్మీదేవిని ఇంటిలోకి రమ్మని ప్రార్థనలు పడేది నేనే. ఇంటిలోని పరుపు ప్రతిష్ట గడప దాటకుండా కాపలా కాసేది నేనే. నాకు కాలు తగలకూడదని, నా మీద కూర్చోకూడదని, గుమ్మంలో తుమ్మకూడదని, స్త్రీ ఋతుస్రావంలో నన్ను దాటకూడదని నేను ఎప్పుడూ కోరలేదు. నేను కోరుకున్నదల్లా విష్ణుమూర్తి లాంటి ఇంటి పెద్ద సౌఖ్యంగా ఉండాలని, పసుపు కుంకుమలతో నా ఇంటి లక్ష్మి కంటనీరు పెట్టకూడదని, గడప దాటకుండా నమ్మకాన్ని నేను, అమ్మ తర్వాత అమ్మను నేను, గడపను నేను.